హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. గాన గాంధర్వుడు ఎస్పి బాలు గారికి కెరీర్ మొదట్లో ఎంతో పేరు తెచ్చిపెట్టిన పాటల్లో ఈ పాట ఒకటి. అదే పూచే పూలలోన వీచే గాలిలోన. ఈ పాటకు ముగ్ధుడవని తెలుగు ప్రేక్షకుడు ఒక్కడు కూడా ఉండడు అనే చెప్పాలి. ఇప్పటి తరం వాళ్లకు కూడా వాళ్ళ ఫేవరెట్ ప్లేలిస్ట్లో ఈ పాట ఖచ్చితంగా ఉంటుంది. ఇంతకు ఈ పాటకు మన టాపిక్కు ఏంటి సంబంధం అనుకుంటున్నారా? ఈ పాట 1973లో రిలీజ్ అయిన గీత అనే సినిమాలోది. ఇందులో ప్రసాద్ బాబు గారు హీరోగా నటించగా అప్పటి సంచలన నటి లీలారాణి హీరోయిన్ గా నటించింది. విశేషం ఏంటంటే లీలారాణి గారికి హీరోయిన్ గా ఇదే మొదటి సినిమా, అలాగే ఆమె కెరీర్ కు ఇదే ఆఖరి సినిమా కూడా. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే నాటికి ఆమె దారుణమైన హత్యకు గురైంది. అసలు ఎవరి లీలారాణి? స్టార్ హీరోయిన్ గా ఎదగాల్సిన ఆమెను హత్య చేసింది ఎవరు? ఆమె నటించిన సినిమాలేంటి? ఈ హత్యకు కారకులు సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులేనా అనే విషయాలన్నింటినీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్స్ తమ టాలెంట్తోనో అదృష్టం కలిసి రావడంతోనో స్టార్ హీరోయిన్లుగా ఎదుగుతారు. కానీ హీరోయిన్ కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్నప్పటికీ కొంతమందిని మాత్రం విధి చాలా చిన్న చూపు చూస్తుంది. అలా విధి చేతిలో బలైపోయిన వాళ్లలో లీలారాణి గారు కూడా ఒకరు. అందరూ ఆమె టాలెంట్, అందం చూసి గొప్ప హీరోయిన్ అవుతుందని అనుకున్నారు. ఒకవేళ ఆమె నిజంగా చనిపోకుండా బ్రతికి ఉంటే మాత్రం వాణిశ్రీ అంతటి హీరోయిన్ గా ఎదిగి ఉండేది అని అంటుంటారు ఆమె గురించి తెలిసిన వాళ్ళు. లీలారాణి గారి సినీ జీవితం గురించి తెలుసుకునే ముందు ఆమె నేపథ్యం గురించి తెలుసుకుందాం. లీలారాణి గారు 1955 మే 20న విజయనగరంలో జన్మించారు. ఆమె తండ్రి బాపు నాయుడు ఒక రంగస్థల కళాకారుడు. ఆయన పౌరాణిక పాత్రలు పోషించడంలో బాగా పాపులర్. తండ్రి నాటకాలలో ఉండడంతో సహజంగానే లీలారాణి గారికి నటన మీద ఇష్టం ఏర్పడింది. చిన్నతనంలో బాలనటిగా కొన్ని నాటకాల్లో తండ్రి ప్రోత్సాహంతో నటించింది. నాటకాల్లో మంచి పేరు తెచ్చుకుందామే. నటిగానే కాకుండా ఆమెకు మంచి గాత్రం కూడా ఉండేది. ఆ తరువాత పెద్దయ్యాక 1967 నుండి సాంఘిక నాటకాల్లో హీరోయిన్ గా నటించడం మొదలుపెట్టారు. పల్లెపడుచు, పంజరంలో పక్షులు, శ్రీమంతుడు వంటి దాదాపు 150 నాటకాల్లో ఆమె నటించింది. ఆమె చాలా చలాకీగా ఉండేది. రంగస్థలం మీద ఎటువంటి పాత్రనైనా చాలా అవలీలగా పోషించేది. ఆమెలో ఉన్న టాలెంట్ ని గమనించి సినిమాల్లో హీరోయిన్ ని చేయాలనే ఉద్దేశంతో తన తండ్రి ఆమెను 1970లో చెన్నైకి తీసుకువెళ్లారు. సినిమా ప్రయత్నాల్లో భాగంగా నిండు దంపతులు అనే సినిమాలో ఆమెకు మొదటిసారి అవకాశం వచ్చింది. ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు పి చంద్రశేఖర్ రెడ్డి గారితో ఆమెకు ఏర్పడిన పరిచయం ఆమెకు మరిన్ని అవకాశాలను తెచ్చిపెట్టింది. ఆ తరువాత పిసి రెడ్డి గారు తీసిన అత్తలు కోడళ్ళు సినిమాలో లీలారాణి గారికి రాజబాబు గారి పక్కన జోడీగా మంచి పాత్రను ఇచ్చారు. ఆ తరువాత వింత సంసారం, భాగ్యవంతుడు, శ్రీకృష్ణ సత్య, అమ్మ మాట, విచిత్ర బంధం, సంపూర్ణ రామాయణం, కృష్ణ గారి హీరోగా చేసిన ఇల్లు ఇల్లాలు వంటి సినిమాల్లో మంచి పాత్రలో నటించారు లీలారాణి. సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ నాటక రంగాన్ని ఎప్పుడూ వదిలిపెట్టేవారు కాదు ఆమె. సెకండ్ హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్గా చేస్తున్న లీలారాణి గారు హీరోయిన్గా నటించిన తొలి చిత్రం 1973లో వచ్చిన గీత అనే సినిమా. ఈ సినిమా హిందీలో వచ్చిన చేతన అనే సినిమాకు రీమేక్. ప్రముఖ నటుడు ప్రసాద్ బాబు గారు ఇందులో హీరోగా నటించగా లీలారాణి గారు లీడ్ రోల్లో ఒక వేశ్య పాత్రలో నటించారు. ఈ సినిమాలో కొన్ని బోల్డ్ సీన్లలో కూడా నటించి అందరికీ షాక్ ఇచ్చారు లీలారాణి గారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే ఆమెను చాలా మంది దర్శక నిర్మాతలు తమ సినిమాల్లో హీరోయిన్ గా బుక్ చేసుకున్నారు. కానీ కాలం కలిసి రాకపోతే ఎన్ని అవకాశాలు వచ్చి ఏం లాభం? గీతా సినిమా రిలీజ్ అవ్వకముందే ఆమెను ఎవరో దారుణంగా కత్తితో పొట్ట మీద పొడిచి అతి కిరాతకంగా చంపేశారు. ఆమెని చంపింది ఎవరు? అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు చెప్పుకుందాం. ఇది చెప్పుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోలను చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతున్నారు. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దానితో మాకు కొంత మోటివేషన్ వస్తుంది. అలాగే మరిన్ని మంచి వీడియోలు మీకోసం తీసుకువస్తాం. ఫ్రెండ్స్, లీలారాణి గారి హత్య గురించి అనేక వార్తలు అందుబాటులో ఉన్నాయి. అందులో ఏది నిజం, ఏది అబద్ధం అనేది ఇప్పటికీ ఓ మిస్టరీనే. అయితే అప్పటి పత్రికల్లో వచ్చిన కథనాల ప్రకారం, ఇప్పటి సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం లీలారాణి గారి మర్డర్ ఎలా జరిగిందంటే, లీలారాణి గారు కెరీర్ మొదట్లో పిసి రెడ్డి గారితో చాలా స్నేహంగా ఉండేవారు. లీలారాణి గారి ఇంటికి చాలాసార్లు పిసి రెడ్డి గారు వస్తూ పోతూ ఉండేవారు.
అలాగే లీలారాణి గారి డేట్స్ కోసం కూడా చాలా మంది దర్శక నిర్మాతలు ఆమె ఇంటికి వచ్చిపోతూ ఉండడంతో మంచి కలగా ఉండేది అక్కడ వాతావరణం. ఇదంతా లీలారాణి గారి స్నేహితురాలు ఆమె ఇంట్లోనే ఉండి గమనిస్తూ ఉండేది. ఆమె లీలారాణి గారిని చూడడం కోసం తన భర్తతో సహా ఆమె ఇంటికి వచ్చి కొన్నాళ్లుగా ఆమె ఇంట్లోనే ఉంటూ ఉండేది. సినిమా వాతావరణంలో ఉండే ఆమె ఇంటిని, సినిమాలలో లీలారాణి గారి వైభోగాన్ని చూసిన ఆమె కూడా లీలారాణి గారి లాగానే తను కూడా యాక్టర్ కావాలని ఆశపడింది. తన భర్త ఇంటికెళ్ళిపోదాం రమ్మని అడగ్గా నేను ఇక్కడే తన స్నేహితురాలతో ఉంటాను అని ఆమె భర్తను ఊరెళ్ళిపోమ్మని చెప్పింది. దాంతో తన భార్య మీద అనుమానం మొదలైంది అతనికి. ఇంటికి రమ్మని చాలాసార్లు అడగ్గా ఆమె మొండికేసింది. పరిస్థితి అర్థమైన ఆమె భర్త ఆమెను చంపాలి అని అనుకుని ఓ రాత్రి ఆమె మీద కత్తితో దాడి చేశాడు. ఆ సమయంలో తన స్నేహితురాలి గదిలో శబ్దాలు వస్తుండటంతో ఆ గదిలోకి వెళ్ళింది లీలారాణి. తన స్నేహితురాలు రక్తపు మడుగులో పడి ఉండడంతో కాపాడడం కోసం ప్రయత్నించడంతో అతను లీలారాణి గారిని కూడా అతి కిరాతకంగా చేతిలో ఉన్న కత్తితో పొడిచి చంపేశాడు. అలా స్టార్ హీరోయిన్ కావాల్సిన ఆమె తన స్నేహితురాలి భర్త చేతిలో అనుకోకుండా బలైపోయింది. ఈ హత్య అప్పట్లో చెన్నైలో సంచలనం సృష్టించింది. మొత్తం ఇండస్ట్రీ ఒక్కసారిగా ఆమె మరణ వార్తతో ఉలిక్కిపడింది. ఆమె అంత్యక్రియలను ఇండస్ట్రీ మొత్తం దగ్గరుండి జరిపించింది. అదంతా షూట్ చేసి గీతా సినిమా ఎండింగ్లో చూపించారు. ఈ హత్య గురించి చాలా వాదనలు వినిపించాయి అప్పట్లో. ఆమెతో సన్నిహితంగా ఉన్న దర్శకుడే ఈ హత్య చేయించాడని, అలాగే ఓ నిర్మాత హస్తం కూడా ఇందులో ఉందని పలు రకాల వాదనలు బలంగా వినిపించాయి. కానీ వాటికి ఎటువంటి ఆధారాలు లేవు. ఆమె హీరోయిన్గా నటించిన మొదటి సినిమానే ఆమెకు ఆఖరి సినిమా అవటం నిజంగా బాధాకరం. ఆమె చనిపోయిన తర్వాత ఆమె హత్య ఎలా జరిగిందని పోలీసులు దర్యాప్తు చేయసాగారు. కానీ ఆ కేసు ఒక కొలిక్కి రాలేదు. ఆమె హత్య వెనుక ఎవరైనా సినీ పెద్దలు ఉండవచ్చు. ఆమె ఎదుగుదల తట్టుకోలేక వారే ఈ హత్య చేయించారు అనే అనుమానాలు జనాలలో బాగా ఉన్నప్పటికీ వాటికి ఎటువంటి ఆధారాలు లేవు. కారణాలు ఏవైనప్పటికీ ఒక మంచి నటిగా, హీరోయిన్గా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపాల్సిన లీలారాణి అనుకోకుండా మనందరికీ దూరమయ్యారు. ఆమె అతి తక్కువ కాలంలోనే మంచి పేరు సంపాదించుకుంది. గీతా సినిమా చూసిన అప్పటి కుర్రకారు లీలారాణి అందానికి ఫిదా అయిపోయారు. ఆ సినిమాలో పూసే పూలలోన వీచే గాలిలోని అనే పాట అప్పట్లో ఓ సంచలనమనే చెప్పాలి. మీలో ఎంతమందికి ఈ పాట అంటే ఇష్టమో కామెంట్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ పాట ఇప్పటికీ ఎన్నిసార్లు విని ఉంటారో కూడా సరదాగా కామెంట్స్లో చెప్పండి. ఇది ఫ్రెండ్స్ లీలారాణి గారి లైఫ్ స్టోరీ. ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా ఓ లైక్ ఇచ్చి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.